2019లో ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన కుమారుడు శివరామకృష్ణపై నర్సరావుపేటలో పెట్టిన కేసు వాయిదాకు వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పొల్లంకికి చెందిన బడుమూరి నాగరాజ్ హాజరయ్యారు. తనపై వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఒత్తిడి చేసి తప్పుడు కేసు పెట్టించారని బడుమూరి నాగరాజ్ ఆరోపించారు. కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణకు లంచం ఇచ్చినట్లు కేసులు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి తట్టుకోలేక తాను 15 లక్షల రూపాయల లంచం ఇచ్చినట్లు కూడా తప్పుడు కేసు పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక నర్సరావుపేట అభివృద్ధిలో కోడెల శివప్రసాదరావు పేరు మరవలేందని బడుమూరి నాగరాజు తెలిపారు. మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు బుడుమూరి నాగరాజ్ సార్. మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వరపేట విలేజ్. నేను ఆంధ్ర తరపున మరియు ఐపీఎల్లో కూడా క్రికెట్ ఆడడం జరిగిందండి. 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు అలాగే విజయసాయిరెడ్డి గారి ప్రార్థనలతో ఆనాటి స్పీకర్ అయిన కోడెల శివరాం గారి మీద మరియు వాళ్ళ తనయుడు అయిన కోడెల శివరాం గారి మీద చీటింగ్ కేసు పెట్టడం జరిగింది సార్. వాళ్ళు నన్ను భయభ్రాంతులకు గురి చేసి కేసు పెట్టమని చెప్పడం వల్లే ఆ రోజు పెట్టడం జరిగింది సార్. ఈరోజు నా తప్పు తెలుసుకున్నాను. లోక్ అదాలత్ ఉందని తెలిసి ఈరోజు నరసరావుపేట సిఐ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, నేను అతని మీద పెట్టిన కేసు అది నా తప్పుపూర్వకంగా, నా ఉద్దేశపూర్వకంగా పెట్టింది, దాన్ని రాజీ చేసుకుంటానని అడగడం జరిగింది. సిఐ గారు కూడా లోక్ అదాలత్లో పెట్టి హెల్ప్ చేశారు సార్. నరసరావుపేటను చూస్తే నాకు అసూయ కలుగుతుంది సార్. ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే కోడెల శివప్రసాద్ గారికి మరియు వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ, నరసరావుపేట ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ